హీరోల రిఫరెన్స్ తీసుకుని సో చేస్తూ ఉంటారు. అవి వేరే హీరో ఫ్యాన్స్కి కూడా కొంచెం హైప్ ఇస్తూ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ నేను మీకు బాగా కావాల్సిన వాళ్ళకండి, లేకపోతే ఎస్ఆర్ కళ్యాణ మండపం. సో కే ర్యాంప్లో అలాంటి రిఫరెన్సెస్ ఏమన్నా సర్ప్రైజ్ చేస్తాయి మమ్మల్ని? ఉంటుంది బ్రో. ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇంట్రడక్షన్ ఎలా అయితే ఉంటుందో కే ర్యాంప్లో ఇంట్రడక్షన్ అలాగే ఉంటుంది. ఒక సాంగ్తోనే స్టార్ట్ అవుతుంది. సార్ కిరణ్ గారు, సార్ ఇప్పుడు మెడ మీద మీది ఒక టాటూ ఉంటుంది సార్, ఒరినో అనేసి. ఆ ఒరినో అనే పదం అనేది అసలు వేరే లాంగ్వేజ్ కూడా కాదు, అది ఏంటన్నా? అది ఒరినో కాదు బ్రో, అది డ్రింక్ మీ. అది రాసింది డ్రింక్ మీ. యా, అది డ్రింక్ మీ. నాని గారు హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ రిలీజ్ చేస్తున్నప్పటి నుంచి కంపేర్ చేసుకుంటే మిగతా వాళ్ళతో మీరు సైలెంట్గా స్టార్ట్ అయిన స్పీచ్ చాలా కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి పెరిగాయని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హ్యాపీ టు సీ దట్. అండ్ కే ర్యాంప్ అనేది దివాళీకి ఏ విధంగా ఉండబోతుందని మిమ్మల్ని మీ కాన్ఫిడెన్స్ చూస్తేనే అర్థమవుతుంది. అండ్ వీళ్ళందరూ ఆర్టిస్ట్లో ఎవరిని హ్యాండిల్ చేయడం కష్టం అనిపించింది? లేదు, వెరీ కంఫర్టబుల్. అందరూ వెరీ కంఫర్టబుల్. ఆ విషయంలో నేను చాలా బ్లెస్డ్ అండి యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్. ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్గా చెప్పారు నరేష్ గారు మిమ్మల్ని. సో ఆడియన్స్ పల్స్ అనేది చాలా తక్కువ మంది తెలుస్తుంది, అనిల్ రావుపూడి గారు లాంటి వాళ్ళకి తప్ప. సో ఆ కంపారిజన్ చూసుకుంటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే సినిమా బోర్ కొట్టకుండా ఫ్లోలో ఉండాలని రాసాము, దాన్ని ఇప్పుడు అలా అంటున్నారు, అంతే తప్ప వేరేదేం లేదు. నరేష్ గారు సార్, నవరసరాయ మీరు ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే ఆల్ జోనర్స్ని టచ్ చేశారు. మీరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసుకున్నప్పుడు కొత్తగా రోల్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేస్తూ కొత్త రోల్స్ని స్క్రీన్కి పరిచయం చేస్తూ ఇంకా యాక్టివ్గా అవుతున్నారు మీరు. ఇంకా నెక్స్ట్ ఫిల్మ్స్లో కూడా ఇంకా ఇంతకు మించి ఉండబోతుందా? ఒకటమ్మా, యాక్టర్ హ్యాస్ టు ఎవాల్వ్, లేకపోతే మనం పక్కకి వెళ్ళిపోవాల్సిందే, మనం పక్కన పెట్టేస్తారు. నేను ఎక్కువ గ్రాస్ రూట్లో ఉంటాను, గ్రౌండ్లో ఉంటాను, జిల్లాల్లో కూడా జనాల్లో మాట్లాడుతుంటాను. ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్స్ అందరూ వి సిట్, వి టాక్ టుగెదర్, వి హ్యావ్ లంచెస్ టుగెదర్, డిన్నర్స్. ఎక్కువ నేను ఐ అబ్జర్వ్ బికాస్ ఐఎమ్ అన్ అనలిస్ట్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అన్ యాక్టర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో వాట్ ఇస్ ద క్వశ్చన్ అగైన్? నెక్స్ట్ క్యారెక్టర్స్ అనేవి మించి ఉండవు అంటే ఒకటమ్మా, నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను, నాకు పెద్ద వరం ఈ సెకండ్ ఇన్నింగ్స్లో యంగ్ డైరెక్టర్స్ అన్నమాట. నా యంగ్ డైరెక్టర్స్ ఆల్మోస్ట్ అందరూ కూడా 25, 35, 40 మధ్యనే. నేను ఇంకా ఏంటి నెక్స్ట్ కొత్తగా వస్తున్నప్పుడు ఇలా కే ర్యాంప్ వచ్చింది, ఇంకా వస్తున్నాయి. యూ విల్ ఎక్స్పెక్ట్ క్రేజీ ఫిలిమ్స్ దిస్ ఇయర్ ఫ్రమ్ మీ యాజ్ అన్ యాక్టర్ డెఫినెట్లీ. అంటే నేను కూడా అమ్మ అదే చెప్తాను కదా, నంబర్ ఆఫ్ కథలు వింటున్నాను, ఆల్మోస్ట్ ఎవ్రీ 2 daysకి ఒక కథ వింటున్నాను. బట్ చాలామంది నరేష్ గారు ఉంటే లక్కీ సినిమా ఆడుతుంది, కాదు, నేను లక్కీ. ఆ సినిమాని నాకు వస్తున్నాయి, మంచి సినిమాని నేను సెలెక్ట్ చేసుకుంటాను డబ్బులకు అతీతంగా. దట్ ఈస్ ద రీజన్ నేను చెప్తున్నామా. నా అదృష్టం నా యంగ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అమ్మా. కిరణ్ గారు అండ్ యంగ్ హీరోస్ ఆల్సో, బై ద వే ఐ హావ్ టు థ్యాంక్ దెమ్. కిరణ్ గారు ఒక విషయం, అంటే నరేష్ గారు చెప్తున్నట్లు ఏ క్యారెక్టర్ అయినా సరే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న కొద్దీ మనం కొత్త క్యారెక్టర్స్ని పరిచయం చేస్తాము. అలాగే నరేష్ గారి నుంచి ఒక విషయం అందరూ అంటే ఎవరైనా ఒక్కొక్కరు ఒక విషయం నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా మాట్లాడేస్తారు ఆయన ఏమున్నా కానీ, అలా కొంతమందికి నచ్చుతారు. అలా నరేష్ గారిలో యాక్టింగ్ పరంగా కావచ్చు, ఆయన యాజ్ అ పర్సన్గా కావచ్చు, మీకు ఒక పాయింట్ నచ్చిందంటే ఏం చెప్తారు? సార్ యాక్టింగ్ గురించి మాట్లాడేంత నాకు లేదమ్మా అంత. అది సార్ పర్సనాలిటీ గురించి చెప్పాలి అని అంటే మాలాంటి యంగ్ జనరేషన్కి ఇలాంటి ఒక పాజిటివ్ పర్సనాలిటీస్ చాలా అవసరం అమ్మ. అంటే ఎప్పుడైనా కలిసినప్పుడు కానీ ఏదన్నా ఎప్పుడు ఒకదాన్ని ఒక పాజిటివ్గా తీసుకొని ఒక ముందుకు వెళ్ళాలి, ఒక సిచ్యువేషన్కి తగ్గట్టు కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేకపోతే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, సరదాగా ఉండాలి, డీల్ ఎవ్రీథింగ్ విత్ స్మైల్ అనే ఒక పాజిటివ్ పర్సనాలిటీస్ ఎప్పుడైతే మన సీనియర్స్ నుంచి మనము అది కలుస్తున్నప్పుడు వాళ్ళంత పాజిటివ్గా ఉన్నారనుకో, తెలియకున్న యంగర్ బ్యాచ్ మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే అవును ఇలా ఉండాలి కదా, ఎందుకు ఎప్పుడు మనం ఏదో డల్గా ఉంటాం, ఏదో పోయిందని కోల్పోయినట్టు ఏదో ఉంటాం, ఎప్పుడూ పాజిటివ్గా తీసుకుంటే బాగుంటుంది కదా అని సార్ని కలిసినప్పుడు నా ఫస్ట్ ఫీలింగ్ అదే. అంటే ఇంత ఎనర్జీగా ఉన్నారు అంటే ఈ సినిమాకి సార్ ఎన్నిసార్లు రావాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సార్కున్న సార్కున్న స్టేజ్కి ఒకసారి 2 సార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించేసి వెళ్ళిపోవచ్చు, కానీ మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయడానికి వీలైనన్ని సార్లు ఇంత ప్రెస్ మీట్కి రావాలన్నది ప్యూర్లీ ఈస్ హార్ట్ అండ్ తన మంచితనం అంతే. కిరణ్ గారు, సో ఇప్పుడు లాస్ట్ 2 days నుంచి మేము ఒక 3 movies చూసాము. సో వాళ్ళు కూడా సేమ్ వాళ్ళ సినిమా గురించి ఇలానే చెప్పారు, ఫుల్ ఎంటర్టైన్మెంట్, మీకు నచ్చుతుంది, బాగుంటుంది.